సొసైటీ ఆధ్వర్యంలో పివి నరసింహారావు జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక గవర్నర్ బంగ్లా దగ్గర ఉన్న పివి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పివి నరసింహారావు దేశ విదేశాల ప్రజలచే కొనియాడబడటం దేశ గౌరవాన్ని మరింత పెంచిందని అన్నారు. భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఎంతో సమర్థవంతంగా పూర్తికాలం నడిపించారని గుర్తు చేశారు. ఏదైతే విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కేవలం $1 బిలియన్ తక్కువ ఉండటం వల్ల, దీనికి తోడు విదేశీ అప్పులు కొండంత పెరిగిపోవడం వల్ల, దీనికి తోడు ద్రవ్యోల్బణం 2 అంకెలకి తగ్గడం వల్ల ఆ సమయంలో పివి నరసింహారావు గారి చర్యలు, ఆయన తెచ్చిన ఆర్థిక సంస్కరణల ద్వారా ఈ దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరిగింది. 1991లో నూతన పారిశ్రామిక విధానం తీసుకురావడమే ఈ దేశానికి పెద్ద ఆర్థిక సంస్కరణ. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ లైసెన్సుల ద్వారా మరి ఎన్నో పెట్టుబడుల్ని ప్రోత్సహించడం జరిగింది. ఏదైతే